దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. నేటి దిన మన ధ్యానాంశము 2 సమూయేలు 9వ అధ్యాయము. రాజైన దావీదు గారు యోనాతాను అను తన స్నేహితుడిని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఉన్నాడా అని దావీదు గారు వెతుకుతున్నారు. సీబాయను సౌలు కుటుంబానికి సేవకుడైనటువంటి ఒకడు దావీదు చేత పిలువబడి రాజు ముందుకు వచ్చి యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడొక్కడున్నాడు అని రాజుగారితో మనవి చేస్తాడు. దావీదు మనుష్యులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతనుని రప్పించినప్పుడు మెఫీబోషేతు రాజు ముందు సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషేతు అని అతనిని పిలిచినప్పుడు మెఫీబోషేతు చిత్తము నీ దాసుడనైన నేనున్నానని దావీదునకు ప్రత్యుత్తరమిస్తారు. దావీదు గారు అతని ఎడల కనికరము చూపిస్తూ, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే నాతో కలిసి భోజనము చేయుదు అని రాజు మెఫీబోషేతునకు తన కనికరాన్ని చూపిస్తారు. లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనంలో విశ్రాంతి దినమున యేసు ప్రభు వారు ఒక సమాజ మందిరములో బోధిస్తున్నారు. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ ఆ సమాజ మందిరంలో ఉండి ఆయన బోధలు వింటూ ఉంది. ఆమె పరిస్థితి నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండా జీవిస్తుందండి. అటువంటి స్థితిలో ఉన్న ఆ స్త్రీని యేసు ప్రభు వారు చూస్తూ ఆమెను ఆయన యొద్దకు రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరుస్తుంది. రాజు కుటుంబంలో ఉన్న మెఫీబోషేతుకు రాజసం లేదండి. తన జీవితంలో అతి సాధారణమైనటువంటి జీవితాన్ని ఆ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. అటువంటి మెఫీబోషేతు కుంటికాళ్ళు కలిగి నిరుత్సాహములోనూ మా తాతలు మా తండ్రి రాజుగారు అని చెప్పుకోవడమే తప్ప ఆ రాజరికంలో ఉన్నటువంటి హుందాతనాన్ని, ఆ ప్రత్యేకతను అతను అనుభవించలేకపోతున్నాడు. అటువంటి మెఫీబోషేతును దావీదు కనికరించి గొప్ప అవకాశాన్ని అతనికి కల్పించారు. తన సౌలు తాతగారైనటువంటి అతనికి ఉన్నటువంటి భూమి అంతటినీ కూడా మెఫీబోషేతుకి ఆస్తిగా ఇస్తానని వాగ్దానం చేశారు. అంత మాత్రమే కాదు, నాతో కలిసి నా కళ్ళ ముందే నీవు భోజనం చేయాలి అనే ఒక ఉన్నతమైన స్థానాన్ని, రాజకుమారుని యొక్క స్థానాన్ని దావీదు గారు మెఫీబోషేతుకు అందించారు. అదే రీతిగా సమాజ మందిరములో ఎన్నో ఏళ్లగా కృంగినటువంటి ఆ స్త్రీ నిలబడలేక బలహీనురాలిగా ఉన్నటువంటి ఆ స్త్రీని యేసు ప్రభు వారు నిలబెట్టి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆమెకు జీవించడానికి అవకాశం ఇచ్చారు. నేడు ఏ స్థితిలో మనం కొంటివారైపోయి ఉన్నామో, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయ జీవితంలో బలహీనతతో పడిపోయిన మన స్థితిని ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని నిలబెట్టడానికి, స్వస్థపరచడానికి, వారికి కలిగినటువంటి సంతోషము, ఆధిక్యతనివ్వడానికి ఆయన శక్తివంతుడు అని ప్రకటిస్తుండగా, మనం ఎక్కడైతే కృంగిపోయామో, నిలబడలేకపోతున్నామో, తృణీకరించబడుతున్నామో, కృంగిపోయి ఉన్నామో, ఆ పరిస్థితిలోనే మనల్ని లేవనెత్తి ఆయన మనల్ని బలపరచడానికి ఈ మాటల ద్వారా మనల్ని ప్రోత్సహిస్తుండగా, ప్రతి ఒక్కరము ప్రార్థించి ఆ మెఫీబోషేతు వలె, ఆ నడుము వంగిపోయిన స్త్రీ వలె విశ్వాసముతో రాజు యొద్ద కనిపెట్టి ప్రార్థించగలిగితే రారాజు యేసయ్య మనల్ని స్వస్థపరిచి మనల్ని నిలబెట్టి మన జీవితాల్ని సంతోషంలోనికి నడిపించగలరు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడేయండి, మనల్ని నడిపించునుగాక. ఆమేన్.